అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కథ ఏంది అంటే కేసీఆర్కు, ఈటెల రాజేందర్కు, హరీష్ రావుకు నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. వచ్చే నెల 5వ తారీఖు కేసీఆర్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డాడు, అవినీతి చేసిండని చెప్పి 5వ తారీఖు విచారణకు పిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత 6వ తారీఖు హరీష్ రావుని విచారణకు పిలిచినారు. 9వ తారీఖు ఈటెల రాజేందర్ని విచారణకు పిలిచేటటువంటి కార్యక్రమం చేసిరు ఘోష్ గారు. సో ఆ విచారణకు వీళ్ళు హాజరు కావడానికి కూడా రెడీగా ఉన్నారు. గతంలో విచారణకు రమ్మన్నటువంటి కాళేశ్వరం కమిషన్ గతంలో కేసీఆర్ అని ఒక లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు ఈ కమిషన్ ఎందుకోసం, దేనికోసం, ప్రభుత్వం కోసమా, ప్రజల కోసమా అని చెప్పి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం. తర్వాత కేసీఆర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. 1,00,000 కోట్ల రూపాయలు రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ సుమారు 30% కమిషన్లు మింగిండని, పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది ఆ ప్రాజెక్టులో, అవినీతికి పాల్పడని చెప్పి నానా రకాలుగా కేసీఆర్ పైన ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ ఎలిగేషన్ వచ్చినటువంటి రీత్యా వచ్చే నెల 5వ తారీఖు కేసీఆర్ విచారణకు హాజరు కావాలని చెప్పి మేడిగడ్డ కమిషన్ నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ పోవడానికి కూడా రెడీగా ఉన్నాడు అనేది ఒక పెద్ద చర్చ. ఒకవేళ కేసీఆర్ రాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ చేసేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. అందుకే కేసీఆర్కి సంబంధించినటువంటి అమెరికా టూర్ కూడా క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. కేసీఆర్ పాస్పోర్టు, కేసీఆర్ వీసా కూడా రద్దు చేసినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. వాస్తవానికి వచ్చే నెల కేసీఆర్ అమెరికా పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అమెరికా పోయేటటువంటి టూర్ని కూడా క్యాన్సిల్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. దీంట్లో అనేకమైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ అమెరికా టూర్ కూడా క్యాన్సిల్ అయింది, ఏదో జరగబోతుంది, కేసీఆర్ను అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. అయితే సుప్రీంకోర్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప చెల్లు అనిపించేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. సుప్రీంకోర్టు గతంలో రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి వ్యాఖ్యలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు? బీజేపీ బెయిల్ ఇచ్చింది ఎవరికి? కవితకు అని చెప్పిండు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఏం చెప్పారు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్పారు అంటే, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడకు, బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు, న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది, నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి నోటికి వచ్చినట్టు ఎట్లా మాట్లాడతావు, ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్పి గతంలోనే రేవంత్ రెడ్డి గారికి చెప్పినారు. సారీ చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ అంశంలో మనం అందరం కూడా విన్నాం, ట్వీట్ చేసిండు. రెండవసారి ఆ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో వేస్తే విచారణ జరిగింది, తీర్పుని కాస్త సుప్రీంకోర్టు రిజర్వ్లో పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు తెలుసా? అసెంబ్లీలో నిండు శాసనసభలో చెప్పిండు, వాళ్ళ అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో పెట్టినా ఏం చేసినా కూడా ఆ అనర్హత వేటు పడదు, ఉప ఎన్నికలు రావు, ఇదంతా ఉత్తదే అనేటటువంటి మాటలు మాట్లాడిండు. అంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ కూడా లెక్క చేయలేదు రేవంత్ రెడ్డి. అప్పుడు సుప్రీంకోర్టు రెండోసారి చెప్పినారు, రేవంత్ రెడ్డి నీకు సుప్రీంకోర్టు అంటే ఎట్లా కనబడుతుంది, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నవేంది, న్యాయస్థానం అంటే చులకన చూస్తున్నవేంది, నీ కథ ఏంది అని చెప్పి రేవంత్ రెడ్డిని రెండోసారి హెచ్చరించే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు. ఆల్రెడీ కోర్టులో విచారణ ఉంది, కోర్టు తీర్పియ కంటే ముందు రేవంత్ రెడ్డే ఉప ఎన్నికలు రావు, మరి గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తాయి, రావు, అంత ఉత్తదే అని రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే కోర్టు డిసిషన్ ఇవ్వకంటే ముందు నువ్వెవరు డిసిషన్ తీసుకోవడానికి అని చెప్పి సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసే కార్యక్రమం చేస్తారు, తిట్టినారు కూడా. రేవంత్ రెడ్డిని కొంత గట్టిగానే హెచ్చరించే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు రెండోసారి. మూడవసారి హెచ్సియుకు సంబంధించినటువంటి వ్యవహారం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ 400 ఎకరాల భూమి విషయంలో హైకోర్టు స్టే ఇచ్చారు. ఒక రెండు రోజులో ఒక్కరోజు మీరు చెట్లు కొట్టేయొద్దు, మా పర్మిషన్ వచ్చేదాకా మీరు ఏ చెట్టును టచ్ చేయొద్దు అని చెప్తే రేవంత్ రెడ్డి మరీ జేసీబీలను పిలుచుకొచ్చి రాత్రనక పగలనక చెట్లు కొట్టేసేటటువంటి కార్యక్రమం చేసింది. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు, ఉల్లంఘన చేసే కార్యక్రమం చేసిండు. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు వద్దు అని చెప్పినప్పుడు ఎట్లా పనిచేసినావు, తమాషా అనుకుంటున్నావా అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని గట్టిగానే విమర్శించే కార్యక్రమం చేస్తారు. కొంత సీరియస్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు నాలుగవసారి రేవంత్ రెడ్డి గారిని సుప్రీంకోర్టు చెంప చెల్లుమనిపించేలాగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి, అది కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన. నాకంటే అద్భుతంగా, నాకంటే మంచిగా కార్తిక్ అన్న చెప్తాడు. కార్తిక్ అన్నతో డిస్కస్ చేద్దాం, కార్తిక్ అన్నతో మాట్లాడదాం. గతంలో ఒక లీడర్ వేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరు ప్రాజెక్టులను బద్నాం చేయొద్దు, గత ప్రభుత్వాలను బద్నాం చేయొద్దు,
ప్రాజెక్టులు కట్టిందే ప్రజల కోసం, ప్రాజెక్టులు కట్టేదే ప్రజలు బాగుండాలని, అలాంటి ప్రాజెక్టులను మీరు ఎట్టి పరిస్థితులలో బద్నాం చేసేటట్టు మాట్లాడొద్దంటూ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఒకసారి డిస్కస్ చేద్దాం కార్తికన్నతో. కార్తికన్న, ఈరోజు మీరు సంచలనమైనటువంటి అంశం విన్నరు, చూసిర్రు, మీరు చదివిరు కూడా ఇప్పటిదాకా. సో మీరు కూడా నాకు తెలిసి షాక్ అయినట్టే ఉన్నారు. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కేసీఆర్ని విచారణకు రమ్మని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఏమో ఈ టైంలో, ఇప్పుడు విచారణ నెక్స్ట్ మంత్ 5వ తారీఖే కదా, ఈ టైంలో సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు వీడియోలు చేయడం ద్వారా నువ్వు 1,00,000 కోట్లు సంపాదించుకున్నావుగా, ప్రతి వీడియోకి 1,00,000 రూపాయలు వస్తాయటగా. అవును, కరెక్టే. ఇలా ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తే దానికి ఒక అర్థం పర్థం ఉండాలి కదా. ఇక సుప్రీంకోర్టు కూడా అది చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా పిటిషన్లు పట్టుకొని రాజకీయ కక్షలతో వస్తే ఉపయోగం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని నాగం జనార్దన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. అవును, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ నివేదిక ఇచ్చింది, ఎలాంటి అవినీతి జరగలేదని నిర్ధారించింది. ఆల్రెడీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళా నాగం జనార్దన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు వచ్చారు. మరి సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న ఆధారాలతో రావాలిగా. ఇగో పలానా చోట అవినీతి జరిగిందండి, పలానా ఇంత అవినీతి జరిగిందని చెప్పాలి కదా. ఎలాంటి ఆధారం లేకుండా సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ విషయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. అయితే ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు గతంలో హైకోర్టులో ఒక పిటిషన్ వేసాడట. అది అయిపోయింది. పాలమూరుకి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం అదేదో ప్రాజెక్ట్ ఉందో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అవినీతి జరిగింది, అవకతవకలు జరిగిందని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసి పిటిషన్ వేయటం అయింది. దాని విజిలెన్స్ ఎంక్వైరీ జరగడం అయింది. ఆ విజిలెన్స్ నివేదిక ఆధారంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా అయింది, ఎలా అవినీతి జరగలేదని. మళ్ళా దాని మీద సుప్రీంకోర్టుకు వచ్చారు, ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టులో. ఛాలెంజ్ చేస్తే ఆధారం లేకుండా ఛాలెంజ్ చేసిన సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని కూడా ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆ రోజు కామెంట్ చేశారు. నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టు మొత్తం వాల్యూనే 94,000 కోట్ల రూపాయలు. ఈ 94,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి జరిగిందబ్బా? అంటే ప్రాజెక్టు కోసం ఇప్పుడు రూపాయి కూడా పెట్టకుండానే పిల్లలు తయారైనయా? మేడిగడ్డ, సుందిల్లా, ఈ అన్ని బ్యారేజీలన్నీ కూడా రూపాయి ఖర్చు పెట్టుకుని జరగవు కదా. 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం డబ్బు తీసుకుపోయి జేబులో వేసుకున్న 94,000 కోట్లే. ఆ ప్రాజెక్టు కోసం మొత్తం కేటాయింపులో 94,000 కోట్లు. మొత్తానికి మొత్తం ఏమీ కట్టకుండా జేబులో వేసుకున్న 94,000 కోట్లే అయితే 1,00,000 కోట్లు కావు. కానీ 1,00,000 కోట్ల అవినీతి అనేది ఎట్ట సాధ్యం? నేను వీడియో చూశాను. ఏది రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ మాట్లాడాడు. 1,00,000 కోట్లు ఏంటి అసలు? ఆ ప్రాజెక్ట్ అయిన ఖర్చు 94,000 కోట్ల రూపాయలు. ఏదో నోటుకు వచ్చిన ఆరోపణ చేయొద్దు కదా అని చెప్పారు. అది వాళ్ళ అల్లుడు చెప్తే చాలా బాగుంటది రేవంత్ రెడ్డి గారికి. సరే, అదొక పక్క పోనీ కాక ఇవాళ కూడా సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ చెప్పిందంటే ఆధారాలు లేకుండా అనవసరమైన ఆర్భాటం తప్పు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. అనేక ఎకరాలు సాగి కాబడుతున్నాయి. తెలంగాణ ఇప్పుడు ఏ మాటకి ఆ మాట ఒప్పుకోవాలి. 2014 తెలంగాణ సాధించబడ్డ తర్వాత తెలంగాణ అనేది వ్యవసాయ రంగంలో అగ్రగామిగా మారిన మాట వాస్తవం. పంట దిగుమతి పెరిగిన మాట వాస్తవం. ఇంకోటి, ఇవాళ దేశవ్యాప్తంగా అమలు కాబడుతున్నటువంటి రైతు బంధు పథకం తెలంగాణలోనే స్టార్ట్ అయిన మాట కూడా వాస్తవం. దాన్ని కేసీఆర్ స్టార్ట్ చేసిన మాట వాస్తవం. సో పంటలు పండించడానికి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేదా కాళేశ్వరం కావచ్చు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి ప్రాజెక్టుల విషయంలో ఏ రకమైన వివక్ష జరిగిందో, అన్యాయం జరిగిందో, దుర్మార్గం జరిగిందో, ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు కట్టుకోవడం కోసం కేసీఆర్ నాయుడు మిగించి ముందుకు తీసుకెళ్లే మాట వాస్తవం. ఈ వాస్తవాలని దాచిపెట్టి అన్నిటి మీద అవినీతి ఆరోపణలు వేసి, ఇప్పుడు నువ్వు అవినీతి ఆరోపణలు తెలుసుకున్నావు రేవంత్ రెడ్డి గారిని స్ట్రైట్ గా తెలుసుకున్నా. ఏ వీటిలో అవినీతి ఆరోపణ ప్రధానంగా వేసావు? నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేశాను, నిరూపించావా? తర్వాత కాల రేసింగ్ అన్నావు, కేటీఆర్ మీద ఆరోపణలు నిరూపించావా? తర్వాత కాళేశ్వరం అవినీతి అన్నావు, నిరూపించింది ఏంది? ఎవరు నువ్వు అంటున్నావు కేసీఆర్ విచారణ రావట్లేదు అన్నావు. కేసీఆర్ రావట్లేదు, ఓకే, అధికారులు అయితే వచ్చారుగా. అవును, అధికారులు అయితే వచ్చారుగా. దగ్గర గతంలో పనిచేసిన అధికారులు నీ దగ్గర కూడా పనిచేస్తారు కదా, వాళ్ళని కూడా విచారణ ఇవ్వచ్చు కదా. అసలు నువ్వు చూపించింది అవినీతిని. పైగా నేను ఏమంటాను, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి మెగా కిష్టారెడ్డితో ఒప్పందాలు చేసుకుంటాడు మళ్ళీ రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళలో LNT ఒకటి, మెగా కిష్టారెడ్డి. వీళ్ళు మెగా కిష్టారెడ్డితో ఒప్పందాలు చేసుకుంటాడు. ఎక్కడ పోయి చేసుకుంటాడు? దావోస్ పోయి చేసుకుంటాడు. అది పెద్ద విచిత్రం. అసలు ఎంత సంచలనం అంటే కార్తికన్న, ఆ ప్రాజెక్టుతో, ఏ ప్రాజెక్టు? కాళేశ్వరం అనేటటువంటి ఆ ప్రాజెక్టుతో తెలంగాణలో వ్యవసాయం పెరిగింది, రైతుల జీవితాలు మారాయన్న చీఫ్ జస్టిస్
సతీష్ చంద్ర శర్మ. సతీష్ చంద్ర సుప్రీంకోర్టు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు ఆయన చెప్పిన మాటే. సతీష్ చంద్ర శర్మ నాగరత్న బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ చాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చంపపెట్టు. ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గా పేరు పెట్టి ఉచ్చరిస్తూ వార్నింగ్ ఇచ్చింది ఉన్నాయి సుప్రీంకోర్టు. నువ్వు చెప్పావు కొన్ని విషయాలు. ఏది పర్టికులర్ గా కవిత వ్యవహారం కానీ ప్రత్యేకించి కవిత వ్యవహారం కంటే కూడా మొన్న గచ్చిబౌలి విషయంలో అయితే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. హెచ్సియుకి సంబంధించి ఆయనకి ఆ భూముల్లో అటవీ భూములు అంటే సహజంగా కొన్ని సంవత్సరాల తర్వాత చెట్లు పెరిగిన తర్వాత తన అటవిగానే పరిగణించాల్సి వచ్చింది. కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చట్టం నరికేసే పని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండో అక్కడ ప్రభుత్వం పరువు పోయింది. సుప్రీంకోర్టు ఏకంగా వ్యాఖ్యని జైల్లో పెడతా సీఎస్ అన్నది. జైల్లో పెడతాను సీఎస్ పర్సనల్ గా తీసుకొని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో దాని తర్వాత రేవంత్ రెడ్డికి వచ్చిన పెద్ద చెంపపెట్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. ఒక పక్కే కేసీఆర్ విచారణ పిలుస్తున్నాం, ఇంకో పక్కేమో ఆధారం లేదు. నీ దగ్గర ఆధారం ఉంటే సుప్రీంకోర్టు చూపించు, కోర్టుకేగా చూపించాల్సింది, చూపించు. అంటే ఇదంతా కూడా రాజకీయ పబ్బం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా రేవంత్ రెడ్డి మాటలు చేతలు అర్థమవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రాజెక్టులు అవినీతి జరగటం వేరు, టెక్నికల్ నిరూపించడం వేరు. నిరూపించలేనప్పుడు చేసినటువంటి ఆరోపణ క్షమాపణ చెప్పాలి. అంతే కదా. రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తారు చూడాలి. కానీ ఒక్క విషయం నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నా, నోటికి వచ్చినట్టు ఆరోపణ చేయడం చాలా ఈజీ. కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు సత్యం గెలిసిద్ది, వాస్తవాలు తెలుస్తాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి నిరూపించలేకపోతున్నాడు అంటే అసలు ఇంకోటి కూడా చెప్తా, అసలు మొత్తం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ కాదు. తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు. ప్రజలారా, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడవట్లేదు. కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు మీద మాత్రమే ఎంక్వైరీ నడుస్తుంది. మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లలు కుంగాయి కాబట్టి దాని ఆధారంగా తీసుకొని కాళేశ్వరం కమిషన్ అని పేరు పెట్టి ఏర్పాటు చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, అది కేవలం మేడిగడ్డ కమిషన్. మేడిగడ్డలో అవినీతి జరిగిందన్న దాని మీద మాత్రం విచారణ జరుగుతున్నారు. ఇంకోటి, ఆ ప్రాజెక్టు కట్టినటువంటి మెగా కిస్తారెడ్డితో కలిసి అనేక ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒకవేళ మెగా కిస్తార్ కాళేశ్వరం సరిగా కట్టలేదు, అవినీతిమయం అనుకుంటే కట్టినటువంటి మెగా కిస్తారెడ్డి ఎందుకు దగ్గర తీశాడు అంటే కట్టినోడు గొప్పోడంట, కట్టడంలో అవినీతి జరిగిందంట. అంటే కట్టించినోడు చెడ్డోడు, కట్టినోడు మంచోడు. ఇది ఎక్కడన్నా రాజీ కుదురుతుందా? జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు ఒక మాట చెప్పినారన్న సుప్రీంకోర్టులో. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశిస్తూ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చిందంటే, నేను తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా ఉన్నాను, నాకు కాళేశ్వరం గురించి తెలుసు, ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం అది అని చెప్పిండు. అవును, చెప్పాడు. ఇంకోటి కూడా తిరుపతి మంచోడే, కానీ తిరుపతి మాటలు చెడ్డాయి అంటే మంచోడైతే మంచి మాటలే వస్తాయి. అంతే కదా. ఇప్పుడు ఆ మెగా కిస్తారెడ్డి మంచోడే, కానీ ప్రాజెక్ట్ అవినీతిమయం అంటే అది ఎట్ట కుదురుతుంది అసలు? అంతే కదా. అంటే ఏది ఏమైనా ఒక తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ క్రమంగా. కానీ చాలా అంశాలు మాట్లాడే ప్రయత్నం చేశారు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు. దీంట్లోనే నీటి ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారు, ప్రాజెక్టులతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది అనేటటువంటి ఒక వ్యాఖ్యాన్ని కూడా ఇచ్చింది. ఇంకో విషయం కూడా, వరి దిగుమతి బాగా పెరిగింది. అవును, దానికి నేను సాక్ష్యం. తెలంగాణలో అనేక ఏళ్ళు పనిచేశాను నేను. అవును, అక్కడ కళ్ళ ముందు చూశాను. వ్యవసాయ యొక్క దిగుమతి విపరీతంగా పెరిగింది. వాస్తవం కూడా తెలంగాణలో ఎంత మేరకు దిగుమతి పెరిగిందంటే ఇప్పుడు వాస్తవానికి మన కాడ ఉన్నటువంటి మిల్లులు సరిపోవట్లేదు. ఆ రకంగా. అవును, ఇంకో వ్యాఖ్యాన్ని ఇచ్చిండు. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అవసరం లేదు. తర్వాత జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ వాళ్ళు స్పష్టంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు, సృష్టీకరణ చేశారు. తర్వాత నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం సరికాదని చెప్పి పిటిషనర్లకు హితవ చేశారు. అంటే తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల కోసం. ఆ నీటి కోసం ప్రాజెక్టు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ వివక్ష అయితే తెలంగాణ సమాజం ఎదుర్కొందో ఆ వివక్ష నుంచి తెలంగాణలో నీళ్లు ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ పరిపాలనించే అంతకాలం కరెంట్ కాలం కోత ఉందా? వాటర్ కావాలని ఇబ్బంది ఉందా? అవును, లేదు కదా. ఎలా తీసుకొచ్చాడు వాటర్, ఎలా తీసుకొచ్చాడు కరెంటు? ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఇబ్బంది. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయేటప్పుడు నీకు గుర్తుందో లేదో, అప్పుడు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ వస్తే చీకటిమయం అయిపోద్ది అన్నాడు. కానీ చీకటిమయం కాకుండా కేసీఆర్ ఎలా కాపాడగలిగాడు తెలంగాణ సమాజాన్ని, ఎలా ప్రతి ఎకరానికి నీరు ఇవ్వగలిగాడు? నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత భూముల రేట్లు బాగా తగ్గిపోతాయి అని ప్రచారం. కానీ భూముల రేట్లు తగ్గకపోగా డబల్ అయినాయి. తెలంగాణ అభివృద్ధి గురించి కేసీఆర్ చెప్పిన ఒక మాట ఏంటంటే, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అని చెప్పేసి ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంత వెక్కిరిస్తూ కేసీఆర్ చెప్పిన మాటలు మర్చిపోలేని. ఇప్పుడు అన్న మనం ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ అని గుర్దమే.
ఇప్పుడు గూగుల్ అయితే అబద్ధం చెప్పదు కదా, 94,000 కోట్లు నేను చెప్తున్నా కదా. గూగుల్ ఒక అబద్ధం అయితే గూగుల్ చెప్పదు కదా, ఎవరు చెప్పినా కూడా. ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత అయింది ఏం కథ అనేది ఒకసారి మనం చూద్దామన్నా. నేను ఇప్పుడు వాట్సాప్లో సెర్చ్ చేసిన, దాంట్లో సెర్చ్ చేసిన ఇప్పటిదాకా మీరు మాట్లాడుతూ ఉంటే సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసి దీంట్లో పంపిన. ఇప్పుడే సెర్చ్ చేసిన 5:13కి సెర్చ్ చేసిన, ఇప్పుడు 5:13 అవుతుంది ఇక్కడ టైం కూడా. ఇక టోటల్ బడ్జెట్ ఇన్ కాళేశ్వరం అని పెట్టినా అన్న. పెడితే దా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత 81,911.1 కోటి రూపాయలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే బట్ ద ఎస్టిమేటెడ్ ఫైనల్ కాస్ట్ ఇస్ లైక్లీ, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 1,47,427.41 కోట్లు అని చెప్పి జూన్ 2024 ఎస్టిమేషన్ అకార్డింగ్ టు ఏ కాగ్ రిపోర్ట్. కాగ్ రిపోర్ట్ మీకు తెలుసు, కాగ్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాజ్ ఆఫ్ మార్చ్ 2022 86,788.6 కోట్ల రూపాయలు has been spent on the project according to the COG report అని చెప్పి COG రిపోర్ట్ ఇచ్చినటువంటి అంశం. వాస్తవం ఏంటంటే COG రిపోర్ట్ ఎప్పుడు కూడా నిజానికి ప్రభుత్వానికి యాంటీగానే ఉంటాయి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాయి, అపోజిషన్ లీడర్స్ పాత్ర దాంట్లో ఉంటది. ఆ COG రిపోర్ట్ కూడా 86,000 కోట్ల కాడ చేర్చింది అంటే నాకున్న అంచనా కూడా సరే 86,000 కోట్లు కూడా 94,000 కోట్లు నాకున్నటువంటి అంచనా. సరే అయినా 86, 94 కానీ ఇక్కడ అయిపోయింది కదా, 1,00,000 కోట్లు తెలియదు కదా. అసలు 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడిది? ప్రాజెక్ట్ మొత్తమే లేదంతా, ప్రాజెక్టు మొత్తమే లేనప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడుంది తెలుస్తారు. పోనీ ఈ రోజు వరకు నువ్వు తేల్చిన అవినీతి ఎంత? నువ్వు కనీసం కేసీఆర్ విచారణ రాకపోతే మొత్తం అవినీతి తేలేదు అనేది ఓకే, కనీసం 20,000 కోట్లు తెరిచావా? 10,000 కోట్లు తెరిచావా? 5,000 కోట్లు తెరిచావా? 1,000 కోట్లు తెరిచావా? 50 రూపాయలు తెరిచావా? 50 రూపాయల స్కామ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చగలిగిందా? నేను స్ట్రైట్ పాయింట్ అడుగుతున్నా. ఏమీ తేల్చకుండా, ఏ విషయంలో తేల్చకుండా కేవలం గొడ్డగాల్చి మోహన్ అనేటువంటి మొదట్లో స్టార్ట్ చేశారు కదా, నువ్వు 1,00,000 కోట్లు సంపాదించుంటావని చెప్పేసి వీడియో ద్వారా అలా ఉంటది, నోటికి వచ్చినట్టు మాట్లాడే ఉంటది. కానీ ఇక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో, అంతకుముందు ఎంపీ పదవిలో, పిసిసి అధ్యక్షుడి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆధారం లేకుండా నోటికి వచ్చిన విమర్శలు చేయకూడదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసేటటువంటి ఈ వ్యవహారాల వల్ల కేసీఆర్ బాగా పాజిటివ్ కదా, కేసీఆర్ పాజిటివ్ అన్నట్టే కదా. అసలు ఆల్రెడీ నేను మనం రోజువారీ విచారణలో, రోజువారీ డిబేట్లలో కూడా అనేక అంశాల మీద కూడా చెప్తూ వస్తున్నాం. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు కేసీఆర్ కి వరంగా మారాయి. కేసీఆర్ నిజానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పెద్ద ఎక్కువ బయటకు వచ్చింది లేదు, ప్రజల్లో తిరిగింది లేదు, పెద్ద ఎత్తున జనంలో ఆందోళన కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ లేదు. కానీ కేవలం రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల కారణంగా కేసీఆర్ ఇమేజ్ పెరిగింది, బీఆర్ఎస్ ఇమేజ్ పెరిగింది. అధికారం తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ రెడ్డి స్వయంగా పదవిలో పెట్టి మా వాళ్ళకి అదే నువ్వు చేసుకో అని చెప్పేసి పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో కాబట్టి ఈ కక్ష సాధింపు వ్యవహారాలు, నిరూపించలేనటువంటి వ్యవహారాలు, ఆధారాలు లేని వ్యవహారాలు మానేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టి హామీ ఇచ్చినటువంటి పథకాల మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది అనేటువంటి నా వ్యక్తిగత సలహా. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. మొత్తానికి సుప్రీం కోర్టు మాత్రం రేవంత్ రెడ్డి గారికి మంచి షాకే ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ఆగమైపోయింది, కథమైపోయింది, 4 సంవత్సరాల పిల్లలు కుంగిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లకు సంవత్సరంలోనే క్రాక్లు వస్తాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న క్రాక్లు వస్తాయి. గంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు 1-2 పిల్లలు చిన్న చిన్నగా ఏమైనా అవుతాయి, దానివల్ల సెట్ చేసుకునే ప్రయత్నం అయితే కూడా కాదబ్బా. ఓకే అయిని అవినీతి జరిగింది, ఎవడు ఆ పిల్లలు కట్టింది? ఎవడు ఆ పిల్లలు కట్టిన నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు. ఆ పిల్లలు ఎవరైతే ఆ పిల్లలు ఏర్పాటు చేశారో ఆ కాంట్రాక్టర్ నీ పక్కన చేసుకొని కూర్చుంటాడు. దావోస్ పై అతనితో బిజినెస్ ఒప్పందాలు చేసుకుంటావు, ఇంటి పక్కనే ఉంటాడు, మళ్ళీ దావోస్ పై చేసుకుంటావు. దావోస్ పై చేసుకొని మళ్ళీ ఆరోపణ ఎవరి మీద చేస్తావు? కేసీఆర్ మీద ప్రభుత్వం చేస్తావు. మరి కేసీఆర్ ఇచ్చిందే నీ పక్కన నోడికి కాంట్రాక్ట్, అవినీతిమయమైనోడితో నువ్వెందుకు ఒప్పందాలు చేసుకుంటున్నావు? అసలు పిల్లలు కట్టలేనోడికి, బిల్డింగ్ ప్రాజెక్ట్ కట్టినోడికి నువ్వెందుకు ఒప్పందాలు చేసి ఏం చేయాలా? ఫస్ట్ వాడిని విచారణ చేస్తే వాడు కేసీఆర్ చేయమని చెప్పిండంటే అప్పుడు కేసీఆర్ దగ్గరకు రావాలి. కానీ వానేమో నీ పక్కనే కుర్చీ చేసుకొని కూర్చోబెట్టుకొని తర్వాత అవినీతి జరిగింది అంటే చేసిన నీ పక్కనే ఉన్నాడు. అవినీతి జరిగితే ఒకవేళ అవినీతి జరగటం అంటూ జరిగితే ఆ చేసిన నీ పక్కనే ఉండే, నీ పక్కన ఉన్నోడి మీద భుజం మీద చేస్తావు, ఇంకో కేసీఆర్ మీద తుపాకీ పెట్టే ప్రయత్నం చేస్తావు. ఇది కరెక్ట్ కాదు కదా. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు మరి ఏం ఆన్సర్ ఇస్తాడో ఏమో తెలియదు. కాళేశ్వరం గురించి జస్టిస్ గారు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ గారు చాలా క్లియర్గా చెప్పినారు. నేను తెలంగాణలో పనిచేసిన, చాలా సంవత్సరాలు తెలంగాణలో ఉన్నా, నాకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సుమారు 18 లక్షల ఎకరాల కంటే పైన పంటే గట్టిగానే కొనసాగింది. అక్కడ పంట పండించే కార్యక్రమం చేశారు రైతులు. చాలా అద్భుతం. కాళేశ్వరం పరిధిలో ఇది ఇప్పుడు శ్రీధరబాబు గారి నియోజకవర్గం కాళేశ్వరం పరిధిలోకి వస్తుంది. అవును.
అక్కడ పంటలు పెరిగిన మాట వాస్తవం అవునా కాదా? శ్రీధరబాబు గారిని చెప్పను. దిగుమతి పెరిగిన మాట వాస్తవం అవునా కాదా? ఇప్పుడు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ లేదు వరంగల్ కానీ ఈవెన్ దో ఆదిలాబాద్ జిల్లాలు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వాటర్ బాగుపడ్డాయా లేదా? వాస్తవాలు గ్రౌండ్ లో ఉన్నాయి, వాస్తవాలు ప్రజల మధ్యలో ఉన్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ విధంగా ఎదుర్కొంటారు ఇవన్నీ అంశాలను అనేది ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.